నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ 2024లో మనం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోబోతున్నాం. అవునండి. ఒక్క 20 years బ్యాక్ వెళ్తే మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు, అంటే ఇప్పుడు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎస్. సో ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు 2020 నాటికి భారతదేశం బాగా అభివృద్ధి చెందబోతుంది, దేశం అప్పటికి అభివృద్ధి చెందుతుంది, అన్ని రంగాలలో మనం పెద్ద ఎత్తున ముందుకెళ్ళి ఉంటాం అంటూ కూడా ఆయన అప్పుడు 2020 విజన్ బేస్ చేసుకొని చెప్పారు. అవునండి. బట్ ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే మనం ఇప్పుడు చాలా మొట్టమొదటి స్థానంలో ఉన్నాం అని చెప్పుకోవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 9.2%. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి కారణం అంటే దీనికి ఎవరు బాధ్యులు? యువత బాధ్యులు అంటారా, లేదంటే ప్రభుత్వాల బాధ్యులు అంటారా? రైట్. సో బేసిక్గా 2020 టైంకి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది. దానికి గల మేజర్ రీజన్ ఏంటి? ఆ టైం కల్లా మన దగ్గర ప్రపంచంలోనే ఎక్కువ మంది యువత భారతదేశంలో ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, మంచి మంచి టెక్నాలజీస్ డెవలప్ చేస్తూ ఉంటారు, అన్ని రంగాల్లో ముందలు ఉంటాం. సో ఆయన అబ్దుల్ కలాం గారి విజన్ అది. 24కి వచ్చేసరికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా దాదాపుగా 9.2% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. సో మనం అభివృద్ధి చెందిన దేశాల యొక్క చరిత్ర చూసుకుంటే జపాన్ గుండెల మీద 2 అణుబాంబులు ఎంచుకుంది. ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చెందింది? దానికి గల కారణం ఏంటి? ఎకనామిక్ డెవలప్మెంట్, రైట్. అండ్ నెక్స్ట్ యుఎస్ ప్రపంచం అంతా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళు మాత్రం వ్యాపారం చేశారు. నెంబర్ 1 కంట్రీగా ఎదిగింది. యూకే అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, ఏ కంట్రీస్ అయినా కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. అండ్ చైనా కొన్ని సంవత్సరాల క్రితం ఇంచుమించుగా మనతో పాటుగా ఈక్వలెంట్గా ఉండేవాళ్ళు, మనకంటే కింద కూడా ఉన్నారు వాళ్ళు. యాక్చువల్గా ఎప్పుడైతే వాళ్ళు ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారో వాళ్ళ గ్రోత్ అనేది ఒక స్కై రాకెట్, అసలు విత్ ఇన్ నో టైం వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ అనేది జరిగింది. ఎక్కడైతే ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉంటుందో అక్కడ డెఫినెట్గా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మన దేశంలో ఎకనామిక్ డెవలప్మెంట్ కంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాల కోసం మనం ఎక్కువ అటు ప్రజలు యాక్చువల్గా ఎప్పుడు కూడా ప్రభుత్వం డైరెక్ట్గా నిందించకూడదు. మన దేశం ఏంటి? ప్రజాపాలన దేశం. అంటే ప్రజలే ఎన్నుకుంటారు. కింగ్ ఎవరు? యాక్చువల్గా కింగ్ యాక్చువల్గా ఎవరు? ప్రజలే ఇక్కడ. అంతే. మనం ఒక మనిషిని అక్కడ పెడతాం. వీఆర్ ఎలక్టింగ్ సమ్ పర్సన్ టు డిసైడ్ ఆన్ అవర్ బిహాఫ్. ఓకే, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఓటేశారు? డబ్బులు ఫ్రీగా పంచడం ఎక్స్పెక్ట్ చేసి ఓట్లేశారు. మరి వాళ్ళు ఏం చేస్తారు? మీకు కావాల్సినదే కదా. సో డబ్బులన్నీ కూడా ఎకనామిక్ రిఫార్మ్స్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ మీద, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ సెక్టర్ మీద కాకుండా రిఫార్మ్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. సో ఈ రోజు మనం ఇంకా ఇక్కడే ఉండడానికి గల కారణం ఎవరు అనుకుంటాం? భారతదేశం 5th పొజిషన్కి వెళ్ళింది. రానున్న 2-3 సంవత్సరాల్లో మనం 3వ స్థానాన్ని కూడా వెళ్ళిపోతాం. ఎస్, మట్టి ఎదుగుతుంది, మనిషి ఎదగట్లేదే. మనిషి కదా ఎదగాలి, మనిషి ఎదగాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మరి మనిషి ఎక్కడ ఎదుగుతున్నాడు? అన్ఎంప్లాయ్మెంట్లో టాప్లో ఉన్నాం. అదేంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఎక్కడో 139, 140 స్థానాల్లో ఉన్నాం. కంట్రీ ఏమో పెరిగిపోతా ఉంది. ఇప్పుడు లోపం ఎవరిలో ఉంది? చదువుకున్నోడు, సంపాదించగలిగేవాడు సంపాదిస్తున్నాడు. దేశం ఎదుగుతుందని అంటే సంపాదించేవాడు సంపాదిస్తున్నాడు కాబట్టే కదా ఎదిగేది. వాడికి ఉన్నటువంటి విద్యని, వాడికి ఉన్నటువంటి నాలెడ్జ్ని వాడుతున్నాడు, రైట్ వేలో యూటిలైజ్ చేస్తున్నాడు కాబట్టి వాడు ఎదుగుతున్నాడు, దేశం ఎదుగుతుంది. కానీ మిగతా ఈ భారతీయులందరూ ఎందుకు ఎదగలేకపోతున్నారు? వాళ్ళు కనీసం నాలెడ్జ్కి విలువ ఇవ్వట్లేదు. సర్టిఫికేట్కి ఇచ్చేటువంటి వాల్యూ కూడా, సర్టిఫికేట్కి ఎక్కువ వాల్యూ ఉంది. మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజెస్ ఏం చేస్తున్నాయి అని అంటే సర్టిఫికేట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బయటికి ఎవరు రావాలి? ఒక టెక్నీషియన్ రావాలి, ఒక ఇంజనీర్ రావాలి. కానీ ఇక్కడ మనకి ఏమొస్తున్నాయి? బయటికి సర్టిఫికేట్స్ వస్తున్నాయి. ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్సన్ రావాలి, వాడు కొత్త చరిత్రను సృష్టించేవాడై ఉండాలి, లేదా చరిత్ర సృష్టించేవాడికి తోడ్పడేవాడై ఉండాలి. కానీ మన దగ్గర జరిగేది ఏంటి? సర్టిఫికేట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, ముద్రలు చేస్తున్నాం మనం, అంతే. సో బేసిక్గా మన దగ్గర లోపల పెట్టుకొని పూర్తిగా ప్రభుత్వం మీద నడవడం తప్పు. మనం ఏం కోరుకుంటున్నాం అదే జరుగుతుంది, మన కోరికే తప్పు. రీసెంట్ డేటాస్ కూడా చాలా మంది చెప్పారు, నేను కూడా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. మెజారిటీ ఆఫ్ ద ఇంజనీర్స్ అండ్ ఎంబీఏస్ అన్ఎంప్లాయిడ్ కాదు, అనేబుల్ టు ఎంప్లాయిడ్.
ఎంప్లాయ్ చేసుకోవాలన్నా కావాల్సిన స్కిల్ ఏదే, స్కిల్ ఏది? నీ దగ్గర సర్టిఫికేట్ ఉంది, స్కిల్ ఉందా? మనం చూస్తుంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తారు. కోవిడ్ అప్పుడు ఏం జరిగింది? స్క్రీన్ ముందు ఒకడు కూర్చుంటాడు, వెనకాల నుంచి వాయిస్ ఓవర్ ఒకటి ఇస్తాడు, ముందు పెదాలు కదిలిస్తుంటాడు. అలా డబ్బింగ్ సినిమా లాగా ఉంటుంది. నీకు నాలెడ్జ్ లేదు, పోయావు, ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు పోతున్నాయి, ఆ బ్యాచ్ మొత్తానికి ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పుడు చాలా మందికి ఈ గ్యాప్ లో ఏదైనా పని నేర్చుకుని ఉంటే వెల్ అండ్ ఫైన్, వాళ్ళకి సస్టైన్ అవుతున్నారు. మిగతా ఈ పెదాలు కలిగించిన వాళ్ళందరూ జాబ్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎంతవరకు మీరు సస్టైన్ అవ్వగలుగుతారు? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది అని అంటే అది నీ చేతకాంతనం వల్ల కదా. ఎవరిని నిందించాలి ఇక్కడ? ఎక్కడైతే జ్ఞానానికి విలువ ఉంటుందో అక్కడ దేశాభివృద్ధి జరుగుతుంది. జపాన్ అంత ఫాస్ట్గా ఎలా ఎదిగింది? జ్ఞానం, నాలెడ్జ్, దే యూజ్ ద టెక్నాలజీ. అంత టెక్నాలజీ రిఫార్మ్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేసేటువంటి యువత అక్కడ ఉంది అప్పట్లో. ఇప్పుడు వాళ్ళ యావరేజ్ ఏజ్ 45 అనుకుంటా. మంది ఇంకా బెటర్గానే ఉంది. మనం ఎక్కువ మంది యూత్ని క్యారీ చేస్తున్న వాళ్ళమే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అని అంటే నాలెడ్జ్ అని గెయిన్ చేసుకోవడం పక్కకు పడేసి అదర్ ఆస్పెక్ట్స్ మీద ఎట్లా బ్లఫ్ చేసి డబ్బులు సంపాదించుకోవడం దాంట్లో ఉంటున్నాం. బ్లఫ్ అని అంటే మోసం చేస్తున్నామని కాదు, ఐ మీన్ ఏదో ఒక రకంగా ఉద్యోగం చేసుకోవాలి, అంతవరకే ఉంటున్నాం. కెరియర్ డెవలప్మెంట్ జరగాలన్నా, దేశాభివృద్ధి జరగాలన్నా కానీ మనం ఫస్ట్ జ్ఞానం పెంచుకోవాలి. మీరు దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా? మీరు చేయాలనుకుంటున్నారా? అనుకుంటాను డెఫినెట్గా. మీరు దేశాన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారా? చేస్తున్నారు. చెప్తాను ఎట్లా. అది కూడా దేశం కాంట్రిబ్యూట్ చేయడం అని అంటే గన్ పట్టుకొని బార్డర్లో నుంచోవడం కాదు. పొలిటీషియన్ అయిపోయి మనం ఎక్కడో చట్టసభల్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడి నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని ఒక చిన్న ఎంటర్ప్రైజ్ని ఎస్టాబ్లిష్ చేసుకొని, లేదా మీరే ఒక మంచి ఎంప్లాయీగా మారి, మీరు మంచి ఎంప్లాయీ అయితే ఏమవుతుంది? లక్షల్లో జీతాలు వస్తాయి. ఒక మంచి ఎంటర్ప్రైజ్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తే ఏమొస్తుంది? ఒక 4 ఉద్యోగాలు ఇస్తారు, ఉపాధి అవకాశాలు కల్పించి. ఇప్పుడు మీకు లక్షల జీతాలు వస్తే మీరు ఏం చేస్తారు? మీరు గవర్నమెంట్ కి ట్యాక్సులు కడతారు. అటు డైరెక్ట్ ట్యాక్స్ కడతారు, ఇటు ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు. అంతంత ట్యాక్స్ డబ్బులు గవర్నమెంట్ కి వెళ్తే మన గవర్నమెంట్ డెఫిషియట్ నుంచి అంటే ఎక్కువ డబ్బులు మిగులు బడ్జెట్ అంటారు కదా, మిగులు బడ్జెట్ అట్లాంటి దేశంగా మారితే అప్పుడు మన దగ్గర అటు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఇప్పుడు మనం తిట్టుకుంటున్నామే గవర్నమెంట్ బళ్ళని, అవ్వయి ఉండొచ్చు, హాస్పిటల్ నెట్వర్క్స్ అయి ఉండొచ్చు, స్కూల్ నెట్వర్క్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి కావాల్సినంత డబ్బులు ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఎప్పుడైతే చదువుకొని పైకి వెళ్ళిపోతూ ఉంటామో ఈ సంక్షేమ పథకాల మీద డిపెండెన్సీ తగ్గుతుంది కదా. ఈ సంక్షేమ పథకాల మీద డిపెండెన్సీ తగ్గితే ఆ డబ్బులను ఏం చేస్తాం? ఇప్పుడు మనం తిడుతున్నాం, నేను డబ్బులు కడుతున్నా, ట్యాక్స్ కడుతున్నా, XYZ. ఓకే, ఎంతమంది కడుతున్నారు? గట్టిగా 7 కోట్ల ఐటీ ఫైలింగ్స్ జరుగుతున్నట్టున్నాయి అంతే. అందులో 4 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ కడుతున్నారు అంతే. మరి మిగతా 130-40 ఏం చేస్తున్నారు? ఆ మిగతా బ్యాలెన్స్ అంతా ఏం చేస్తున్నారు? సంపాదించట్లేదా? సార్ ట్యాక్స్ కట్టలేదా సంబంధం కాదు. మీకు సంపాదించే కెపాసిటీ లేదా? ఉంది. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా? మీకు చాతనైనంతలో మీకు ఉంది. అండ్ నెక్స్ట్, ఇప్పుడు నేను ఈ పాయింట్లో చెప్పాను, ఇప్పుడు గవర్నమెంట్ పాయింట్లో చెప్తా. మనం పెట్టేటువంటి పెట్టుబడులు అన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పువర్ మీద పెట్టింది అండి అని అంటే ఎందుకు? వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి. గత 77 స్వతంత్రాల నుంచి చూస్తూనే ఉన్నాం, డబ్బులు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మంది పేద దేశంగానే ఉంది. కార్పొరేట్స్ ఎదిగాయి, ఇప్పటికీ పేద దేశంగా ఉంది అంటే ఇట్ ఈస్ ప్రూవెన్ ఇట్ ఈస్ రాంగ్. అదే డబ్బులు తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ సెక్టార్ మీద పెట్టుబడులు పెడితే, ఎడ్యుకేషన్ మీద పెట్టుబడులు పెడితే ఇప్పుడు అందరు ఎఫర్ట్ చేయలేకపోతున్నారు ఎడ్యుకేషన్ని. ఏ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయలేమా? ఇప్పుడు పెట్టేటువంటి పెట్టుబడులు అన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్కి సబ్సిడీలు ఇచ్చి క్వాలిటీ ప్రొఫెసర్స్ని రిక్రూట్ చేయడానికి అవకాశాలు ఇవ్వలేవా? అండ్ ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు లైసెన్సులు ఇస్తారు? నెక్స్ట్ అప్కమింగ్ 10 yearsలో ఏ ఇండస్ట్రీ భూమి కాబోతోందో ప్రభుత్వాలకు తెలియదా? ప్రభుత్వాల దగ్గర ఆ మాత్రం రీసెర్చ్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఏ సెక్టర్స్ భూమి అవుతున్నాయి, ఏ సెక్టర్స్లో అవకాశాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఎవరు చెప్పాలి భారతీయులకి? ఐ మీన్ ఆ కంట్రీ పీపుల్కి ఎవరు చెప్పాలి? ప్రభుత్వాలు గైడ్ చేయాలి. నెక్స్ట్ రాబోతున్న రోజుల్లో పలానా సెక్టర్స్ బాగుండబోతున్నాయి, కాలేజీలు జాగ్రత్తలు తీసుకోండి, భారతీయులందరూ ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఈ కోర్సులు చేయండి, అప్కమింగ్ ఇది రాబోతోంది అని. ఏ టెక్నాలజీ రాబోతోంది? ఎంతమందికి అవగాహన ఉంది? ఇప్పటికీ ఫోన్లో ఏ వాటం రాదు ఎవరికి. వాట్సాప్ కూడా ఏ వచ్చింది, అప్డేట్ అయింది వారం 10 రోజులు. ఇప్పటికీ అసలు ఏ ఎట్లా వాడాలో ఎవరికి తెలియదు. అసలు ఏ టెక్నాలజీ మీద జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మన దగ్గర? అర్థమైందా? ఈ బాధ్యత ఫస్ట్ ఎవరిది? ప్రభుత్వం చెప్పాలి, దానికి తగ్గట్టుగా ఎస్టాబ్లిష్మెంట్స్ కల్పించాలి. రైట్. ఇప్పుడు US లో మార్కెట్స్ అనే ర్యాలీ ఏది ఏ వల్లే. మన ఇండియాలో ఇప్పటి వరకు ఏ ఇన్స్టాల్ చేయడం కూడా ఎవరికి రావట్లేదే.
ఇప్పుడు మనం ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉన్నాం. బల్బు కనిపెట్టారు, ఫోన్ కనిపెట్టారు, కంప్యూటర్ కనిపెట్టారు. నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఏం జరిగింది ఈ ప్రపంచంలో అంటే ఏఐ. మనం ఇంకా ఇన్స్టాల్ చేయడం కూడా రాని పరిస్థితుల్లో ఉన్నాం. సో ఇక్కడ ఇద్దరి బాధ్యత ఉంటుంది, కానీ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఒక భారతీయుడిదే. ఇఫ్ యూ రియల్లీ వాంట్ కాంట్రిబ్యూట్ టు ద నేషన్, గన్ పట్టుకుని బార్డర్ కొద్దు, డిసిప్లిన్గా నీ కెరియర్ నువ్వు గ్రో చేసుకో. నీకు తెలియకుండానే నువ్వు దేశానికి సేవ చేసినట్టు పోతావు. చాలా చాలా బాగా చెప్పారు రేవంత్. నిజంగా అంటే ఎప్పుడు కూడా అందరం ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాం. అంటే ప్రభుత్వం మనకు అది చేయట్లేదు, ఇది చేయలేదు, ఈ ఆస్పెక్ట్లో ఉంటాం. కానీ బట్ అంటే మనం కూడా ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాం, నాలెడ్జ్ పరంగా ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాం, కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నాం, ఉపాధి అవకాశాలు ఇస్తున్నాం అన్న కోణంలో ఇప్పుడు ఆలోచించాం. ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి, మనం ఇప్పుడు నెట్ ఇంపోర్ట్ కంట్రీగా ఉన్నాం. మన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటే నెట్ ఇంపోర్ట్ కాస్త న్యూట్రల్ అయ్యి తర్వాత నెట్ ఎక్స్పోర్ట్ కంట్రీగా మారుతాం కదా. మన దగ్గర సరిపడా ఉండాలి కదా, ఉంటే నెట్ ఎక్స్పోర్ట్ గా మారుతాం, అప్పుడు కదా అభివృద్ధి చెందేది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడానికి, ఇంతలా పెరిగిపోవడానికి ప్రభుత్వం అంటే అది ప్రభుత్వం తప్ప లేదంటే ప్రజల తప్ప అనే దాని గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.